హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రషి 143 అండ్ మార్నింగ్ అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరకు వచ్చిన. అండ్ నైట్ మీకు లెగ్ అప్డేట్ అయితే ఇచ్చిన మీకు నైట్ అయితే. అండ్ మార్నింగ్ వచ్చేసి ఇంకో అప్డేట్ అయితే యాడ్ అయింది. లెగ్స్ కూడా మొత్తం కంప్లీట్ అయినాయా లేదా, రెండో లెగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిందా లేదా అనేది మొత్తం అప్డేట్ అయితే ఇస్తాను. డీటెయిల్ మీకు చూపిస్తాను మొత్తము. ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది మనకి ఈరోజు, అండ్ అది కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాచింగ్ ఇదిగోండి, మనం నైట్ చూసినప్పుడు అయితే ఈ లెగ్ అయితే మీకు చూపించాను. నైట్ అప్డేట్ ఇచ్చిన ఇది మొత్తం పూర్తి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లెగ్ అయితే ఒక సైడ్ ఈ పెద్ద లెగ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సెకండ్ లెగ్, అంటే నిన్న మనం ఆ లెగ్ చూపించినప్పుడు ఇక్కడ వర్క్ నడుస్తున్నది. ఇక్కడ వర్క్ నడుస్తున్నప్పుడు ఈ లెగ్ ఉండేది, ఈ లెగ్ కూడా వర్క్ నడుస్తుంది నైట్. మనం ఫస్ట్ వర్క్ అయితే ఫస్ట్ లెగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది వర్క్. అండ్ ఇది వచ్చి సెకండ్ లెగ్ పైన పెట్టిరు, దానిపైన బేస్ మీద పెట్టుకున్నారు. ఇక్కడ కింద పెడితే ప్లేస్ సరిపోదని చెప్పి వర్క్కి ఇబ్బంది అని చెప్పి ఆ లెగ్ని తీసి అయితే ప్రస్తుతం పైన అయితే పెట్టి సెట్ చేసారు దాన్ని. అండ్ ఈరోజు అయితే ఈ లెగ్స్ వెల్డింగ్ వర్క్ అయితే అయిపోతుంది అండి. ఈ లెగ్స్ అయితే కంప్లీట్గా అయిపోయింది, 2 లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి ఏంటంటే మనకు భుజాలు ఉంటాయి కదండి, లెగ్ మన హ్యాండ్ భుజము కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇదిగోండి కంప్లీట్గా ఇది 1 సైడ్ మాత్రమే ప్రిపేర్ చేసారు. మొత్తం అయితే కంప్లీట్ అవ్వాలి, 1 సైడ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది మనకి ఇది హ్యాండ్. ఇంకోటి ప్రిపరేషన్లో ఉంది, ఇంకా జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అయితే చేయలేరు దాన్ని. స్టార్ట్ చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ అప్డేట్ ఉంటుంది. అండ్ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక 2-3 అవర్స్ తర్వాత ఈ లెగ్స్ అయితే మనకు ఏమంటారు వెల్డింగ్ అయితే చేస్తారంట. ఈ మెయిన్ బేస్కి అయితే ఈ లెగ్స్ అయితే యాడ్ చేస్తారంట మొత్తము. అండ్ పైన అయితే ఇంకా వర్క్ నడుస్తుంది, షెడ్ వర్క్ కూడా చాలా ఉంది, షెడ్ వర్క్ కూడా నడుస్తుంది మెల్లగా. అండ్ కట్టేటివి కడుతున్నారు, స్టిక్స్ అయితే సపోర్టింగ్ ఈ పైనకి లేపిన కర్రలకు కూడా అడ్డం కర్రలు కడుతున్నారు. పైన చూడండి, అడ్డం కర్రలు కట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెద్ద మెయిన్ స్టిక్స్కి అయితే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. టెంపుల్ పిల్లర్స్ నుంచి అండ్ అడ్డం కర్రలు పెట్టి అడ్డం కర్రలకు అయితే సపోర్ట్ ఇచ్చుకుంటున్నారు. ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత టైట్గా అయిపోతుంది కాబట్టి అప్పుడు అడ్డం కర్రలు అనేది స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు అడ్డం కర్రలు స్టార్ట్ చేయరు. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతం పైన వర్క్ అయితే నడుస్తుంది. ఇట్లా సపోర్ట్ ఇస్తున్నారు మొత్తం మనకు ఆ బిల్డింగ్ టెంపుల్ పిల్లర్స్కి. ఈ షెడ్కి అయితే సపోర్ట్ చాలా గట్టిగా తీసుకొని కడుతున్నారు. అసలు షెడ్ అయితే ఇంత షేక్ అవ్వకుండా పెద్దగా ఉండేటట్టు నీట్గా, ఎంత గాలి వచ్చినా ఎంత వర్షం పడినా తట్టుకునేలా ఉండాలి కాబట్టి అలా ప్రిపేర్ చేస్తున్నారండి. మొత్తం బిల్డింగ్ సపోర్ట్తోనైతే మనకు బ్యాక్ సైడ్ అయితే బిల్డింగ్ సపోర్ట్, ఫ్రంట్ సైడ్ అయితే ఏమి ఉండదు. అందుకని బ్యాక్ సైడ్ నుంచి అయితే స్ట్రాంగ్గా ఉండడానికి మనకైతే ఈ విధంగా సపోర్ట్ అయితే తీసుకొని అయితే షెడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పైన అయితే లేపేసి చెప్పిందంటూ షెడ్ 75 ఫీట్ వరకు ఉంటుంది ఈజీగా. పైన ఇంకా షెడ్ లేపడం జరిగింది హైట్ వచ్చేసి. అండ్ వీటికి ఇప్పుడు అడ్డం కర్రలు అయితే కడతారు. అండ్ ప్రస్తుతం అయితే సపోర్ట్ కర్రలు కడుతున్నారు. ఆ సపోర్ట్ కర్రలు అయిపోయిన తర్వాత అవి స్టార్ట్ చేస్తారంట. అండ్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఈ లెగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ భుజం వర్క్ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా చాలా వర్క్ ఉందండి, ఇది ఇప్పట్లో అయిపోయే వర్క్ అయితే కాదు. ఈ హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా కొన్ని చేసి రెడీ ఉన్నాయి, ఇక్కడ కూడా చేసి పెట్టుకున్నారు, కొన్ని అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని వర్క్కి ఇబ్బంది కాకూడదని చెప్పి ఆల్రెడీ మొత్తం దన్నా కొట్టేసేయాలి వెల్డింగ్ వర్క్ అని చెప్పి మొత్తం రెడీగా కొట్టి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మనకు హ్యాండ్ వర్క్ అయితే ఉంది రెడీగా. హ్యాండ్స్ ఇవి మనకు అక్కడ చూపించినట్టు మనకి అక్కడ చూసుకున్నట్టు భుజాల నుంచి హ్యాండ్ వర్క్ వచ్చేసి ఇవి రెడీగా ఉన్నాయి. ఇవి రౌండ్గా వెల్డింగ్ కొట్టేటట్టు అయితే ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు, అవి సెట్ చేసుకున్నారు. దానికి పెట్టేసి ఏం లేదు, వెల్డింగ్ కొట్టేయడమే. వెల్డింగ్ వర్క్ అయితే ఒక్కటే రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే భుజం నుంచి మనకు కడుపు వర్క్ అని ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు, ఇక్కడ కట్టారు. ఇది వచ్చేసి కూడా రెడీ అయిపోయింది. దీనికి కూడా మొత్తం అన్నీ రెడీ చేస్తున్నారు. రౌండ్గా ఇట్లా సెట్ చేయడానికి రౌండ్ సెట్ చేస్తారు, దాన్ని ఇది పెట్టి సెట్ చేస్తారు, లేదా దానికి నార్మల్గా కిందనే సెట్ చేస్తారు అనుకుంటా. సర్కిల్ వైజ్గా వచ్చేస్తుంది. కింద నుంచి పొట్ట నుంచి మనకు పైన హెడ్ వర్క్ ఉందండి మొత్తము. అక్కడ చేతులు అయితే యాడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం అక్కడ భుజాలు యాడ్ చేస్తారు, కనిపిస్తుంది అనుకుంటా మీకు. అదైతే చేతులు యాడ్ చేసే పాటు ఇవైతే రెడీ అవుతున్నాయి. చేతులు అయితే రెడీ అవుతున్నాయి, లెగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది, స్పీడ్గా నడుస్తుంది, మంచిగానే దన్నా చేసేస్తారు. షెడ్ వర్క్ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉంది, ఆ షెడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసేస్తారు, అయిపోతుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ అప్డేట్ ఉంటుంది మీకు. ఈవినింగ్ కూడా వచ్చేసి ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ ఈవినింగ్ అప్డేట్ వరకు నాకు మ్యాక్సిమం మనకి ఇంకో హ్యాండ్ అయితే ప్రిపేర్ చేసేస్తారు. షెడ్ కూడా అడ్డం కర్రలు అయితే కొట్టేస్తారండి. ఇవి కూడా చెప్పారు, ఈ లెగ్స్ అనేది కూడా దీనికి కొట్టేస్తానని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మ్యాక్సిమం ఇవి పెట్టి సెట్ చేయాలంటే దానికైతే క్రేన్ రావాలి, మనుషులు అయితే చేయలేరు, ఇబ్బంది అవుతుంది. వాళ్ళు లేపి పెట్టాలన్నా కూడా ఇది పట్టుకొని ఒక పర్సన్ పెట్టి మనకు వెల్డింగ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మ్యాక్సిమం క్రెయిన్ అయితే తెప్పిస్తారు. ఇవి పెట్టి మొత్తం భారీ వెయిట్ ఉన్న కడ్డీలు అండి ఇవి. మొత్తం చూడండి ఇది ఎంత లావుగా ఉంటుందో. మొత్తం
చాలా హైట్, చాలా లావు, చాలా వెయిట్గా ఉన్న వస్తువులు అయితే వాడుతున్నారు. అందుకని ఇంకా క్రెయిన్ అయితే రావాల్సి వస్తుంది మ్యాక్సిమం నాకు తెలిసి. అప్డేట్ అయితే ఇస్తాను మీకు, అది ఎట్లా చేస్తారో ఎట్లా జరుగుతుందో వర్క్ అనేది. షెడ్ వర్క్ అయితే వచ్చిన అప్డేట్ అయితే ఇంతవరకు ఉంది. షెడ్ అయితే ఇంకా చాలా ఉంది జరిగేది. పైన కూడా అడ్డంకరాలు వేయాలి. వాళ్ళు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ అడ్డంకరాలు అయితే పర్సన్ వెళ్ళిండు, అడుగుతాడు సపోర్ట్ అయితే తీసుకుంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెట్ చేసుకుంటాడు. అవి అయిపోయిన తర్వాత అడ్డంకరాలు వేసిన తర్వాత పైన మనకు షెడ్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ షెడ్ వర్క్ కూడా ఉంది. ఆ షెడ్ క్లోజ్ చేసి మళ్ళీ పైన రేకుల వర్క్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు వచ్చి షెడ్ హైట్ ప్రస్తుతం వచ్చేసి 75 to 78 వరకు ఉంటుంది అండి ఈజీగా. షెడ్ హైట్ వచ్చేసి గణేషన్ కంటే హైట్ ఉండాలి కాబట్టి కనీసం ఒక 10 feet అన్న హైట్ ఉండాలి కాబట్టి షెడ్ అయితే పైకి లేపారు ఇంకా. అండ్ పైన అయితే పెండింగ్ ఉంది. ఈ సైడ్ వర్క్ అయితే సైడ్ షెడ్లో అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అయితే ఈ షెడ్ల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి రెడీగా ఉన్నాయి. అండ్ మిడిల్ షెడ్ కూడా రెడీ అయిపోతుంది ఈరోజు మ్యాక్సిమం. ఈరోజు అవ్వదు, మ్యాక్సిమం ఒక 2-3 days పడుతుంది అది అవ్వడానికి. అప్పటికి తొందరగా అవ్వదు, ఎందుకంటే వర్క్ హైట్లో జరుగుతుంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని మరీ చేస్తున్నారు. అండ్ అది మెల్లగా చేయాల్సిన వర్కే, కాకపోతే వాళ్ళైతే స్పీడ్గానే కొట్టేస్తున్నారు. మనకు మ్యాక్సిమం ఒక 2 daysలో ఈ షెడ్ వర్క్ అనేది ఫుల్ అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈరోజు వర్క్ అయితే అప్డేట్స్ అండి ఇవ్వండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ వస్తాను, ఈవినింగ్ వస్తాను, మరి ఈవినింగ్ అప్డేట్ అయితే ఇస్తాను మీకు. బాయ్.